Welcome to Nature Facts. Please subscribe our channel to get the more notifications. Current Affairs May 24-31, 2017. ఇటీవల ఏ విశ్వవిద్యాలయం మహాత్మా గాంధీ మార్టిన్ లూథర్ కింగ్లపై పాఠ్యాంశాలను ప్రవేశపెట్టింది? ఆప్షన్స్ ఆర్: ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం, సెకండ్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, థర్డ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఫోర్త్ బెనారస్ విశ్వవిద్యాలయం. ఆన్సర్ ఈజ్ 2, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం. భారత్తో పాటు ఆసియాలోని పలు చారిత్రక అంశాలతో కూడిన చరిత్ర పేపర్ను తప్పనిసరి చేస్తూ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గాంధీతో పాటు 1960లో అమెరికా నల్ల జాతీయుల హక్కుల కోసం ఉద్యమించిన మార్టిన్ లూథర్ కింగ్ గురించి పాఠ్యాంశాలను రూపొందించనున్నారు. సెకండ్ క్వశ్చన్: ప్రపంచ ఆరోగ్య సంస్థకు నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ ఆర్: ఫస్ట్ ఆప్షన్ ఈజ్ టెడ్రోస్ అధనోమ్ ఘిబ్రేయెసస్, సెకండ్ ఆప్షన్ విక్టర్ డి ఇమాన్యుయల్, థర్డ్ ఆప్షన్ ఈజ్ బోరిస్ సి నిక్సన్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ మార్గరెట్ చాన్. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. టెడ్రోస్ అధనోమ్ ఘిబ్రేయెసస్ ప్రస్తుత డైరెక్టర్ మార్గరెట్ చాన్ స్థానంలో ఇథియోపియాకి చెందిన టెడ్రోస్ అధనోమ్ ఘిబ్రేయెసస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ఆఫ్రికా ఖండం నుంచి ఈ పదవి చేపట్టనున్న మొదటి వ్యక్తి ఈయనే. మూడవ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య వాణిజ్య మంత్రుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్స్ ఆర్: సింగపూర్, సెకండ్ ఆప్షన్ ఈజ్ బ్యాంకాక్, థర్డ్ ఆప్షన్ ఈజ్ హనాయ్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ న్యూఢిల్లీ. ఆన్సర్ ఈజ్ థర్డ్, హనాయ్. వియత్నాంలోని హనాయ్లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో 10 ఆసియన్ సభ్య దేశాలు, 6 ఆసియాన్ స్వేచ్ఛా వర్తక ఒప్పంద భాగస్వామ్య దేశాలు పాల్గొన్నాయి. అవి ఆస్ట్రేలియా, చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్. ఇటీవల ఏ దేశంలో తొలిసారిగా రోబో పోలీసును ప్రవేశపెట్టారు? ఆప్షన్స్ ఆర్: ఇంగ్లాండ్, ఫ్రాన్స్, కెనడా, యుఏఈ. ఆన్సర్ ఈజ్ 4, యుఏఈ. సోలార్ అలయన్స్ సంధిపై ఇటీవల సంతకం చేసిన దేశం ఏది? వనౌట్, సెకండ్ ఆప్షన్ ఈజ్ తువాలు, థర్డ్ ఆప్షన్ ఈజ్ మారిషన్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ నౌరు. ఆప్షన్ 4, నౌరు. నౌరులో సముద్ర మట్టానికి కేవలం 65 మీటర్ల ఎత్తులో ఉంది. వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో సముద్ర జలాలు పెరిగితే మునిగిపోయే మొదటి దేశం ఇదే. ఆ దేశంలో ప్రస్తుతం 30% ఉన్న సౌరశక్తి ఉత్పత్తిని 50% పెంచి కాలుష్యాన్ని తగ్గించాలని ఇటీవల నిర్ణయించారు. ఆఫ్రికా దేశాలైన కొమరోస్, ఘనా, కోట్ డి ఐవరీ, సోమాలియా, జిబౌటి కూడా ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2016కు ఎంపికైన ప్లేయర్ ఎవరు? ఆప్షన్స్ ఆర్: రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ. ఆన్సర్ ఈజ్ 1, రవిచంద్రన్ అశ్విన్. ప్రపంచంలో అతిపెద్ద విమానం ఏది? ఆప్షన్స్ ఆర్: బోయింగ్ 747, తియాన్హై 9, పరమ్ 10, ఎయిర్లాండర్ 10. ఆన్సర్ ఈజ్ 4, ఎయిర్లాండర్ 10. విమానం, హెలికాప్టర్, ఎయిర్షిప్లు వాడే సాంకేతిక పరిజ్ఞానంతో బ్రిటన్కు చెందిన హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ సంస్థ ఎయిర్లాండర్ 10 అనే అతిపెద్ద విమానాన్ని రూపొందించింది. దీని పొడవు 92 మీటర్లు, వెడల్పు 43.5 మీటర్లు. ఇది 6100 మీటర్ల ఎత్తులో గంటకు 148 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. భారతదేశంలో నీటి అడుగున తొలి రైల్వే సొరంగాన్ని ఏ నదిలో నిర్మించారు? ఆప్షన్స్ ఆర్: గంగా నది, హుగ్లీ నది, మహానది, గోదావరి నది.
ఆన్సర్ ఈస్ ఆన్సర్ 2 హుగ్లీ నది. కోల్కతా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆఫ్ఘాన్ ట్రాన్స్ టనెల్ స్ట్రాయ్ సంస్థలు సంయుక్తంగా హుగ్లీ నది కింద దేశంలోనే తొలి రైల్వే సొరంగాన్ని నిర్మించాయి. 5,000 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ రైల్వే లైన్ పొడవు 16.6 కిలోమీటర్స్. ప్రపంచ ఆర్థిక ఫోరం విడుదల చేసిన యుఎన్ నివాస నివేదిక ప్రకారం అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతం ఏది? ఆప్షన్స్ ఆర్ కోటా, ముంబై, మెడలిన్, ఢాకా. ఆన్సర్ 4 ఢాకా. ఈ నివేదిక ప్రకారం జనసాంద్రతలో తొలి స్థానంలో ఢాకా ఉంది, 44,500 మంది. రెండవ స్థానంలో ముంబై, 31,700 మెంబర్స్. మూడవ స్థానంలో మెడలిన్, 19,700. ఇటీవల ఏ దేశ అత్యున్నత న్యాయస్థానం స్వలింగ సంపర్కుల వివాహాల కోసం ప్రత్యేక చట్టం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది? ఆప్షన్స్ ఆర్ చైనా, తైవాన్, సింగపూర్, భారత్. ఆన్సర్ ఈజ్ 2 తైవాన్. తైవాన్ రాజ్యాంగ న్యాయస్థానం స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల FSSAI ఆహారంలో ఎంత శాతం శాకాహార కొవ్వులు ఉండవచ్చని ప్రకటించింది? ఆప్షన్స్ ఆర్ 15%, 13%, 5% అండ్ 2%. ఆన్సర్ ఈస్ 3 5%. ఆహార పదార్థాలపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2000 ప్రకారం 2011లో FSSAIని ఏర్పాటు చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇటీవల విడుదల చేసిన ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో స్థానం సంపాదించిన భారత కంపెనీలు ఎన్ని? ఆప్షన్స్ ఆర్ 58, 78, 108 అండ్ 128. ఆన్సర్ ఈస్ 1 58. అమ్మకాలు, లాభాలు, ఆస్తులు, మార్కెట్ విలువలను పరిగణలోకి తీసుకొని ఫోర్బ్స్ ఈ జాబితాను తయారు చేసింది. ఇందులో భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 106వ ర్యాంకులో ఉంది. తర్వాత SBI 244 ర్యాంకు, ONGC 246 ర్యాంక్ ఉన్నాయి. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ ఆర్ సత్యం రాజు, రాజేంద్ర ప్రసాద్, రాధాకృష్ణ, రాజన్ ఆనందన్. ఆన్సర్ ఈస్ 4 రాజన్ ఆనందన్. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్కు చైర్మన్గా ఎంపికయ్యారు. ఈక్వెడార్ దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? ఈక్వెడార్ దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్స్ ఆర్ జార్జ్ గ్లాస్, లెనిన్ మొరానో, రాఫెల్ కొరియా అండ్ ఆల్ఫ్రెడ్ పాలిసియా. ఆన్సర్ ఈజ్ 2 లెనిన్ మొరానో. PAIS అలియన్స్ పార్టీకి చెందిన సోషలిస్ట్ నాయకుడు లెనిన్ మొరానో ఈక్వెడార్కు నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిషన్ సభ్యురాలిగా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్స్ ఆర్ గోపీచంద్, లియాండర్ పేస్, PV సింధు, సానియా మీర్జా. ఆన్సర్ ఈస్ 3 PV సింధు. భారత్ నుంచి ఈ కమిషన్కు ఎంపికైన రెండో వ్యక్తి PV సింధు. ఆమెతో పాటు మార్క్ జ్విబ్లర్ జర్మనీ, క్రిస్ట్ గిల్మోర్ స్కాట్లాండ్ ఎంపికయ్యారు. వీరు 4 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. అత్యంత అరుదైన కోబ్రా లిల్లీ పుష్పాన్ని ఇటీవల ఎక్కడ కనుగొన్నారు?
ఆప్షన్స్ ఆర్ నీలగిరి పర్వతాలు, నల్లమల అడవులు, పశ్చిమ కనుమలు, సుందర్బన్. ఆప్షన్ ఈజ్ 1 నీలగిరి పర్వతాలు. 84 ఏళ్ల తర్వాత కోబ్రా లిల్లీ పుష్పాన్ని నీలగిరి పర్వతాలలో కనుగొన్నారు. భారత్లో అతిపెద్ద వంతెనను ఏ ప్రాంతాల మధ్య నిర్మించారు? ఆప్షన్స్ ఆర్ దోహ్లా సాదియా. సెకండ్ ఆప్షన్ ఈజ్ రాజమండ్రి కొవ్వూరు. థర్డ్ ఆప్షన్ ఈజ్ బాంద్రా వర్లీ. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ హౌరా కోల్కతా. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ దోహ్లా సాదియా మధ్య. అస్సోంలోని దోహ్యా సాదియాలను కలుపుతూ లోహిత నదిపై 9.15 కిలోమీటర్స్ పొడవైన 3 లైన్ల వంతెనను నిర్మించారు. దీనికి భూపెన్ హజారికా పేరు పెట్టారు. భూపెన్ హజారికా. ట్రావెల్ చాయిస్ 10 అత్యుత్తమ ప్రపంచ ప్రసిద్ధ స్థలాల జాబితాలో తొలి స్థానంలో ఉన్న ప్రాంతం ఏది? ఆప్షన్స్ ఆర్ తాజ్మహల్, జాయిద్ గ్రాండ్ మాస్క్ సెంటర్, అంకోర్ వాట్, సెయింట్ పీటర్ బాసిలికా. ఆన్సర్ 3 అంకోర్ వాట్. కంబోడియాలోని అంకోర్ వాట్ దేవాలయం ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో జాయద్ గ్రాండ్ మాస్క్ సెంటర్, యుఏఈ, సెయింట్ పీటర్ బాసిలికా, వాటికన్ సిటీ, తాజ్మహల్ భారత్ ఉన్నాయి. ప్రపంచంలో అతి ఎక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పొందుతున్న దేశం ఏది? ఆప్షన్స్ ఆర్ చైనా, జపాన్, అమెరికా, భారత్. ఆప్షన్ 4 భారత్. 2016 సంవత్సరంలో భారత్లోకి $62.3 బిలియన్ గ్రీన్ ఫీల్డ్ ఎఫ్డిఐలు వచ్చాయి. ఇటీవల ఫోర్బ్స్ ప్రకటించిన వినియోగదారుల ఆర్థిక సేవల కంపెనీల టాప్ 10 జాబితాలో చోటు సంపాదించిన భారతీయ సంస్థ ఏది? ఆన్సర్ ఈజ్ 1 హెచ్డిఎఫ్సి. ఈ జాబితాలో తొలి స్థానంలో అమెరికన్ ఎక్స్ప్రెస్ ఉంది. తర్వాతి స్థానంలో క్యాపిటల్ వన్ వీసా ఉన్నాయి. భారత్ పసిఫిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ను ఎక్కడ నిర్వహించారు? భారత పసిఫిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ను ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్స్ ఆర్ బెంగళూరు, సిడ్నీ, సువా, మనీలా. ఆన్సర్ ఈస్ 3 సువా. ఫిజీ రాజధాని సువాలో ఈ కాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని 21 సార్లు అధిరోహించి రికార్డు నెలకొల్పింది ఎవరు? ఆప్షన్స్ ఆర్ మలావత్ పూర్ణ, కామి రీతా శర్మా, శేఖర్ బాబు, సురేష్ చంద్ర. ఆన్సర్ 2 కామి రీతా శర్మా. గతంలో అప్పా శర్మా, ఫుర్బా తాషి శర్మా ఎవరెస్ట్ శిఖరాన్ని 21 సార్లు అధిరోహించారు. ఈ శిఖరాన్ని 21 సార్లు అధిరోహించిన 3వ వ్యక్తిగా కామి రీతా శర్మా గుర్తింపు పొందారు. 52వ ఆఫ్రికా అభివృద్ధి బ్యాంక్ వార్షిక సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్స్ ఆర్ నైరోబీ, ప్రిటోరియా, అడిస్ అబాబా, గాంధీనగర్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 గాంధీనగర్. గుజరాత్లోని గాంధీనగర్లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలోనే 5 ఆఫ్రికన్ దేశాలు సోలార్ అలయన్స్పై సంతకం చేశాయి. అంతర్జాతీయ ఫెర్టిలైజర్స్ అసోసియేషన్కు చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్స్ ఆర్ రీమా ముఖర్జీ, ఆది గోద్రేజ్, రాకేష్ కపూర్, రాజేంద్ర సింగ్. ఆన్సర్ ఈస్ 3 రాకేష్ కపూర్. అంతర్జాతీయ ఫెర్టిలైజర్స్ అసోసియేషన్లో 68 దేశాలకు చెందిన 500 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది. ప్రతిష్టాత్మక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్స్ ఆర్ ఎస్కే తోరట్, శ్రీ బాబులాల్ నిర్మల్. ఆప్షన్ 3 అమర్ సేవా సంగ్రామ్. ఆప్షన్ 4 పైవారు అందరూ.
ఎస్కే తోరట్, శ్రీ బాబులాల్ నిర్మల్, అమర్ సేవా సంగ్రామ్ వీరంతా డాక్టర్ బి అంబేద్కర్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. సమాజంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని అందజేస్తారు. అంబేద్కర్ నేషనల్ అవార్డ్ కమిటీ పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తుంది. అంబేద్కర్ నేషనల్ అవార్డ్ కమిటీ ఈ గ్రహీతలను ఎంపిక చేస్తుంది. జాతీయ మైనారిటీ కమిషన్కు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సయ్యద్ గయూరుల్ హసన్ రిజ్వీ, జస్టిస్ హెచ్ఎల్ దత్తు, అచుల్ కుమార్ జ్యోతి, జార్జ్ కురియన్. ఆప్షన్ 1 సయ్యద్ గయూరుల్ హసన్ రిజ్వీ జాతీయ మైనారిటీ కమిషన్కు చైర్మన్గా ఎంపికయ్యారు. ప్రపంచంలో అత్యధిక సామర్థ్యం గల లేజర్ యాంప్లిఫైయర్ను అభివృద్ధి చేసిన దేశం ఏది? ఆప్షన్స్ ఆర్ భారత్, కెనడా, యూకే, చైనా. ఆన్సర్ ఈజ్ యూకే. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్క్లైడ్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ లేజర్ యాంప్లిఫైయర్ను అభివృద్ధి చేశారు. ఇది క్యాన్సర్ చికిత్సలో ఉపయోగపడుతుంది. ఇటీవల భారత్ను సందర్శించిన మారిషస్ ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్స్ ఆర్ డాక్టర్ నరేష్ అగర్వాల్, ఆప్షన్ 2 అబ్దుల్ లతీఫ్ ఖాన్, ఆప్షన్ 3 రుఖ్యా బేగం, ఆప్షన్ 4 ప్రవింద్ జుగ్నాద్. ఆన్సర్ ఈజ్ 4 ప్రవీణ్ జుగ్నౌద్. ఈ పర్యటనలో భాగంగా మారిషస్లో సివిల్ సర్వీసుల కాలేజీల ఏర్పాటు, $500 మిలియన్ రుణం, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం వంటి అంశాలపై భారత్ మారిషస్ల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఇటీవల పాత్రికేయులకు పింఛన్ విధానాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ఆర్ తెలంగాణ, మధ్యప్రదేశ్, బీహార్, హర్యానా. ఆన్సర్ ఈజ్ 4 హర్యానా. స్వర్ణ జయంతి జర్నలిస్ట్ మీట్లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పాత్రికేయులకు ప్రత్యేక పథకాలు ప్రకటించారు. పాత్రికేయులకు నెలకు 10,000 పింఛన్, పాత్రికేయ వృత్తిలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న 60 ఏళ్లు పైబడిన వారికి ఇది వర్తిస్తుంది. 10 లక్షల జీవిత బీమా, 5 లక్షల నగదు రహిత మెడ్క్లెయిమ్ పాలసీ ప్రకటించారు. ఇటీవల ప్రకటించిన బయోడైవర్సిటీ హెరిటేజ్ ప్రాంతం ఏది? ఆప్షన్స్ ఆర్ నాసిక్, డైలాంగ్, మైసూర్, షిరిడి. ఆన్సర్ ఈజ్ 2 డైలాంగ్. మణిపూర్ తామెంగ్ జిల్లాలోని డైలాంగ్ గ్రామాన్ని జీవ వైవిధ్య హెరిటేజ్ సైట్గా జీవ వైవిధ్య చట్టం 2002 37.1 ఆర్టికల్ ప్రకారం ప్రకటించారు. ఐదవ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ గ్లోబల్ ఫోరం సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్స్ ఆర్ కాన్కూన్, జెనీరా, ప్యారిస్, లండన్. ఆన్సర్ ఈజ్ 1 కాన్కూన్. ఐదవ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ గ్లోబల్ ఫోరం సమావేశాన్ని మెక్సికోలోని కాన్కూన్ నగరంలో నిర్వహించారు. 18 దేశాల నుంచి 4,000 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. స్విట్జర్లాండ్ కాకుండా మరో దేశంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రపంచంలో అతిపెద్ద టెలిస్కోప్ను ఎక్కడ నిర్మించారు? ఆప్షన్స్ ఆర్ లిబియా, చిలీ, పెరు, బల్గేరియా. ఆన్సర్ ఈజ్ 2 చిలీ. చిలీలో అట్కామా ఎడారిలో ప్రపంచంలోని అతిపెద్ద టెలిస్కోప్ను నిర్మిస్తున్నారు. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ దీన్ని నిర్మిస్తుంది. ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డ్ 2017కు ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్స్ ఆర్ కాన్పూర్ సిటీ పోలీస్, ఆప్షన్ 2 ముంబై సిటీ పోలీస్, ఆప్షన్ 3 పూణే సిటీ పోలీస్, ఆప్షన్ 4 సేలం సిటీ పోలీస్. ఆన్సర్ ఈజ్ 3 పూణే సిటీ పోలీస్. బడ్డీ క్యాప్, ధామిని స్క్వాడ్, లాస్ట్ అండ్ ఫౌండ్ పోర్టల్ అనే కార్యక్రమాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు గాను
పుణె సిటీ పోలీస్ ఈ అవార్డుకు ఎంపికైంది. రష్యాలో జరిగే గ్లోబల్ ఫుట్బాల్ ఫర్ ఫ్రెండ్షిప్ అనే సాంఘిక కార్యక్రమానికి ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్స్ ఆర్ లక్ష్మీ సంయుక్త, శారదాదేవి, అనన్య కాంబోజ్, స్ఫీతి సింగ్. ఆన్సర్ 3 అనన్య కాంబోజ్. మొహోలీలోని వివేక్ హై స్కూల్లో 8వ తరగతి విద్యార్థిని అనన్య కాంబోజ్ ఈ కార్యక్రమానికి యువ జర్నలిస్ట్గా ఎంపికైంది. యువతను ఫుట్బాల్ వైపు ఆకర్షితుల్ని చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇటీవల ప్రత్యేక ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ అండ్ పొజిషనింగ్ వ్యవస్థను ప్రారంభించిన దేశం ఏది? ఆప్షన్స్ ఆర్ భారత్, చైనా, కెనడా, ఆస్ట్రేలియా. ఆన్సర్ ఈస్ 2 చైనా. ఇటీవల ఏ ప్రాంతంలో ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ను ప్రారంభించారు? ఆప్షన్స్ ఆర్ దుండిగల్, డోక్లాం, చిత్రదుర్గ్, గుల్బర్గా. ఆన్సర్ ఈస్ 3 చిత్రదుర్గ్. కర్ణాటకలోని చిత్రదుర్గ్లో 1300 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ను ఇటీవల ప్రారంభించారు. ఇందులో మానవ సహిత విమానాలను పరీక్షిస్తారు. సుధీర్మన్ బ్యాడ్మింటన్ కప్ 2017 టైటిల్ విజేత ఎవరు? ఆప్షన్స్ ఆర్ దక్షిణ కొరియా, చైనా, భారత్, కెనడా. ఆన్సర్ 1 దక్షిణ కొరియా. ఈ టోర్నీలో చైనాను ఓడించి దక్షిణ కొరియా టైటిల్ను గెలుచుకుంది. ఇండోనేషియా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు డిక్ సుధీర్మన్ గౌరవార్థం సుధీర్మన్ కప్ను ఏర్పాటు చేశారు. అత్యధికంగా 10 సార్లు చైనా ఈ కప్ను కైవసం చేసుకుంది. అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్స్ ఆర్ మే 21, మే 23, మే 25, మే 28. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మే 28. లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించేందుకు ఏటా మే 28న అంతర్జాతీయ మహిళల ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత సంక్లిష్ట పన్నుల విధానం కలిగి ఉన్న దేశం ఏది? ఆప్షన్స్ ఆర్ భారత్, చైనా, జపాన్, ఇండోనేషియా. ఆన్సర్ ఈస్ 2 చైనా. ఆసియా పసిఫిక్ పన్నుల సర్వే నిర్వహించిన డెలాయిట్ సంస్థ చైనా అత్యంత సంక్లిష్ట పన్నుల విధానం కలిగి ఉందని తేల్చింది. ఆ తర్వాతి స్థానంలో భారత్, జపాన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా ఉన్నాయి. కాగ్ 2017 నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు ఎంత? ఆప్షన్స్ ఆర్ 10%, 14.8%, 17.81%, 20.19%. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 17.81%. కాగ్ 2017 నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం 17.81%తో దేశంలోనే తొలి స్థానంలో ఉంది. 17.16%తో పశ్చిమ బెంగాల్ 2వ స్థానంలో ఉంది. ఇటీవల స్మార్ట్ పోలీస్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్స్ ఆర్ మహేందర్ రెడ్డి, ఆప్షన్ 2 అప్పారావు, ఆప్షన్ 3 రవీందర్ సింగ్, ఆప్షన్ 4 ప్రకాష్ సింగ్. ఆప్షన్ 1 మహేందర్ రెడ్డి. ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ 2017 పురస్కారాలలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి స్మార్ట్ పోలీస్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం. ఆప్షన్స్ ఆర్ 1,40,683 రూపాయలు, ఆప్షన్ 2 1,26,063 రూపాయలు, ఆప్షన్ 3 1,22,376 రూపాయలు, ఆప్షన్ 4 1,68,677. ఆన్సర్ ఈస్ 1,22,376 రూపీస్. 2016-17 రాష్ట్ర ఆర్థిక చిత్రంలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 1,22,376గా ప్రకటించారు. తెలంగాణ తలసరి ఆదాయం 1,40,683గా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లా ఏది? ఆప్షన్స్ ఆర్ శ్రీకాకుళం, కృష్ణా, విశాఖపట్నం, తూర్పుగోదావరి. కృష్ణా
1,61,097 రూపాయల తలసరి ఆదాయంతో కృష్ణా జిల్లా తొలి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజా సాధికార సర్వే ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత శాతం ఎంత? ఆన్సర్ ఈజ్ 67.3%. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా 5,07,43,000 రూపాయలు. 5,07,43,000. ఆంధ్రప్రదేశ్ సంతోష సూచి 2016-17లో తొలి స్థానంలో ఉన్న జిల్లా ఏది? ఆప్షన్స్ ఆర్ పశ్చిమ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, నెల్లూరు. ఆప్షన్ 3 శ్రీకాకుళం. ఈ సర్వే ప్రకారం 6.414 పాయింట్లతో శ్రీకాకుళం జిల్లా తొలి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో థైరాయిడ్ బాధితులు ఎక్కువగా ఉన్న నగరం ఏది? ఆప్షన్స్ ఆర్ మైసూర్, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ. ఆన్సర్ 2 హైదరాబాద్. భారతదేశంలో థైరాయిడ్ బాధితులు ఎక్కువగా ఉన్న నగరం హైదరాబాద్. ఇండియన్ థైరాయిడ్ ఎపిడిమియాలజీ స్టడీ ప్రకారం దేశంలో 18 ఏళ్లకు పైబడిన వాళ్ళు 10.95% థైరాయిడ్తో బాధపడుతున్నారు. దేశంలో అత్యధికంగా కోల్కతా 21.6%, ఢిల్లీ 11.9%, అహ్మదాబాద్ 10.6%, ముంబై 9.6%, హైదరాబాద్లో 8.8% మంది థైరాయిడ్ బాధితులు ఉన్నారు. ఈ అంశంలో జాతీయ స్థాయిలో 5వ స్థానంలో ఉన్న హైదరాబాద్ దక్షిణ భారత్లో మొట్టమొదటి స్థానంలో ఉంది. ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ పురస్కారం 2016కు ఎవరు ఎంపికయ్యారు? షేక్ బషీర్ అహ్మద్, రహమత్ ఉల్లా ఖాన్, సత్యవ్రత్ రౌత్, వినయ్ చంద్ర. ఆప్షన్ 3 సత్యవ్రత రౌత్. ప్రొఫెసర్ సత్యవ్రత రౌత్తో పాటు ఒడిశాకు చెందిన గురురతికాంత్ మహాపాత్ర, పాల సంగీతకారుడు లక్ష్మీధర్ రౌత్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. సంగీత నాటక అకాడమీని 1952లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఈ పురస్కారం కింద 1,00,000 నగదు, ఒక ప్రశంసా పత్రం ప్రదానం చేస్తారు. 70వ కేన్స్ చిత్రోత్సవం 2017లో ఉత్తమ చిత్రంగా పురస్కారం పొందిన సినిమా ఏది? ఆప్షన్స్ ఆర్ ది స్క్వేర్, సెకండ్ ఆప్షన్ ఈజ్ టోకెన్ 3, థర్డ్ ఆప్షన్ ఈజ్ ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్, థర్డ్ ఆప్షన్ ఈజ్ జంబో. ఆప్షన్ 1 ది స్క్వేర్. రూబెన్ ఓస్ట్ ల్యాండ్ తీసిన వ్యంగ్య చిత్రం ది స్క్వేర్ కేన్స్ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రం పురస్కారం పొందింది. ది స్క్వేర్. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని ఈ రోజున నిర్వహిస్తారు. ఆప్షన్స్ ఆర్ మే 10, మే 16, మే 21, మే 23. ఆన్సర్ ఈజ్ 4 మే 23. శాంతి పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయిన ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులను స్మరించుకునేందుకు ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. శాంతి పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయిన ఐరాస శాంతి పరిరక్షకులను స్మరించేందుకు ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్స్ ఆర్ మే 29, మే 31, జూన్ 1, జూన్ 2. ఆప్షన్ 2 మే 31. ఏటా మే 31న పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకోవాలని 1988లో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీర్మానం చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు గెట్ మోర్ నోటిఫికేషన్స్.